ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారిన మహిమ కిరీటము పొందుదురు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు అంశము దేవుడిచ్చే కిరీటములు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు మనకిచ్చిన బాధ్యతను నీవు నెరవేర్చాలి. రక్షించబడిన నీవు మరి అనేక మందిని రక్షణలోనికి నడిపించాలి. రక్షించబడిన నీవు నశించు వారి యొద్దకు వెళ్ళి సువార్తని ప్రకటించాలి. దేవునికి బాధ్యతను అప్పగించాడు. నువ్వు రక్షించబడ్డావంటే అనేక మందిని నువ్వు రక్షణలోకి నడిపించాలి. విశ్వాసిని కనాలి. కాపరిని కనాలి. నీవు ప్రసవ వేదన కలిగి జీవించాలి. ఆనాడు పేతురు మరి అల్ప విశ్వాసంలో పడిపోయాడు. సాతాను శోధించినప్పుడు దేవుడు అపోస్తలుడైన పేతురికి బాధ్యతను అప్పగించాడు. ఆ బాధ్యతని నెరవేర్చాడు. మందనే ఖాయమన్నాడు. మరి ఆ మందనే కాశాడు. దేవుడిచ్చిన బాధ్యతని నెరవేర్చాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మరి వెలుపలున్న మందన్ కొరకు నిన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు. వెలుపలున్న మంద దగ్గరకు వెళ్ళి సువార్తను ప్రకటించి దేవుని యొద్దకు నడిపించమని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడిచ్చిన బాధ్యతను, దేవుడిచ్చిన పనిని నీవు నెరవేర్స్తే, నమ్మకముగా నెరవేర్స్తే, దేవుడు ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు నీకు వాడబారిన మహిమా కిరీటం నీకు ఇస్తానంటున్నాడు. నీవు బాధ్యతను నెరవేర్చు. దేవుడిచ్చిన పనిని నీవు నెరవేర్చు. మందకు మాదిరిగా నువ్వు జీవిస్తే దేవుడు ప్రత్యక్షమైనప్పుడు నీకు వాడబారిన మహిమా కిరీటం నీకు ఇస్తానంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. 2 జీవ కిరీటము. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. ఇదిగో, మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలిగినను మరణము వరకు నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవ కిరీటమును ఇచ్చేదను. దేవునికి మహిమ కలుగును గాక. రక్షించబడిన నీవు, ప్రియ సహోదరి సహోదరుడా, మారు మనసు పొందిన నీవు అపవాది శోధించబడుచున్నప్పుడు, అపవాది చెరలో వేయించినప్పుడు, నీకు శ్రమ కలిగినప్పుడు, మరి నీకు కరువు కలిగినప్పుడు, మరి బాధలు వచ్చినప్పుడు నువ్వు వెనుగంచి వేయకుండా ముందుకు సాగి నీతిని, యథార్థతని, భక్తిని నువ్వు కాపాడుకోండి. మరణము వరకు నువ్వు నమ్మకముగా ఉంటే దేవుడు నీకు జీవ కిరీటాన్ని ఇస్తానంటున్నాడు. ఆ శ్రమ కలిగిన ఆనాడు యోబు మరి యథార్థతను, నీతిని చూసి అపవాది దేవునితో సంభాషిస్తున్నాడు. మరి దేవుడు యోబు ప్రాణముకి అధికారం ఇవ్వలేదు, కానీ అన్నిటి మీద అధికారం ఇచ్చాడు. మరి అనారోగ్యం కోల్పోయాడు, ఆస్తిని, బిడ్డలను, కుటుంబాన్ని కోల్పోయాడు, స్నేహితుల్ని, బంధువులను కోల్పోయాడు. కానీ తన యథార్థతను, మరి నీతిని విడిచిపెట్టలేదు. నమ్మకముగా ఉన్నాడు కనుక 4 అంతల ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. నీవు మారు మనసు పొందిన నీవు, రక్షించబడిన నీవు, మరి అపవాది శోధించినప్పుడు, అపవాది చెరలో వేసినప్పుడు, నువ్వు మరణము వరకు నువ్వు చేపట్టుకున్నది నమ్మకము గట్టిగా పట్టుకుంటే నీకు జీవ కిరీటాన్ని నేను ఇస్తానంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. 1 వాడబారిన మహిమ కిరీటము, 2 జీవ కిరీటము, 3 నీతి కిరీటము. 2వ తిమోతి పత్రిక
4వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. మంచి పోరాటము పోరాడి తిని, నా పొరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. అపోస్తలుడైన పౌలు అన్నాడు, నేను మంచి పోరాటము పోరాడి తిని, నా పొరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని, నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉంది అని చెప్తున్నాడు. ఓ విశ్వాసి, నీ పోరాటము ఎలా ఉంది? మంచి పోరాటం పోరాడుతున్నావా? దేవుని కొరకు పోరాడుతున్నావా? లేక నీ కుటుంబం కొరకు, నీ కొరకు, మరి నీ ఆస్తి కొరకు, మరి నువ్వు సంపాదించుకున్న ఆస్తుల కొరకు నువ్వు పోరాడుతున్నావా? నీ కుటుంబం కొరకు నువ్వు పోరాడుతున్నావా? మంచి పోరాటం నువ్వు పోరాడు. క్రీస్తు కొరకు పోరాడు. నశించిపోతున్న ఆత్మల కొరకు నువ్వు పోరాడితే, నశించిపోతున్న మరి ఆత్మల కొరకు నువ్వు పోరాడితే, మరి నరకంలోకి వెళ్ళే ఆత్మల కొరకు నువ్వు పోరాడితే, నీ కొరకు దాచబడి ఉంచిన నీతి కిరీటం నీకు ఉంచబడి ఉంటుంది. నీ కొరకు దాచబడిన నీతి కిరీటము నీ కొరకు ఉంచబడి ఉంటుంది. దేవుడు నీ కొరకు దాచి ఉంచాడు నీతి కిరీటాన్ని. నీ పొరుగును కడముట్టించు చివరి వరకు. నీ విశ్వాసాన్ని పట్టుకున్న విశ్వాసాన్ని గట్టిగా పట్టుకుని వదిలిపెట్టక నీ చివరి వరకు కడముట్టించితే, దేవుడు నీ కొరకు నీతి కిరీటాన్ని దాచి ఉంచాడు. నీ కొరకు నువ్వు ప్రయాసపడద్దు. నీ కుటుంబం కొరకు నువ్వు ప్రయాసపడద్దు. నీ ఆస్తుల కొరకు నువ్వు ప్రయాసపడద్దు. నీ బంధువుల కొరకు నువ్వు ప్రయాసపడద్దు. నశించుచున్న ఆత్మల కొరకు నువ్వు ప్రయాసపడు. మంచి పోరాటం పోరాడు. ఆత్మల కొరకు పోరాడు. క్రీస్తు కొరకు పోరాడు. నీ కొరకు నీతి కిరీటాన్ని దాచి ఉంచాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరుడా, నీకు నీతి కిరీటము కావాలంటే మంచి పోరాటాన్ని పోరాడు. 1 వాడబారిన మహిమా కిరీటం, 2 జీవ కిరీటం, 3 నీతి కిరీటము, 4 కీర్తి కిరీటము. మార్కు సువార్త 10వ అధ్యాయము 29వ వచనం చదువుకుందాం. అందుకు యేసు ఇట్లా నేను, నా నిమిత్తము సువార్త నిమిత్తము ఇంటినైనను, అన్నదమ్ములైనను, అక్క చెల్లెండ్రులైనను, తల్లిదండ్రులైనను, పిల్లలైనను, భూములైనను విడిచినవాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు 100 ఇండ్లను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రులను, తల్లులను, పిల్లలను, భూములను రాబో లోకమందు నిత్య జీవం పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మొదటి వారు అనేకులను, కడపటి వారొగుదురు. కడపటి వారు అనేకులు, మొదటి వారొగుదురు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని కొరకు నువ్వు సమర్పించుకుంటే, దేవుని కొరకు నువ్వు ప్రయాసపడితే, మరి భూములైనను, ఆస్తులైనను, ఇంటి వారినైనా, బంధువులైనను సమస్తం విడిచిపెట్టినట్లయితే నిత్య జీవములో రాబో కాలమందు నీకు రెట్టింపు దీవెన నీకు వచ్చును. రెట్టింపు ఆశీర్వాదం నేను ఇస్తానంటున్నాడు. మొదటి వారు అనేకులు, కడపటి వారొగుతారు. కడపటి వారు అనేకులు, మొదటి వారొగుతారు అని దేవుడు మాట్లాడుతున్నాడు. నీకు నిత్య జీవంలో కీర్తి అని కిరీటం నీకు ఇస్తాడు. ఆశీర్వాదం అని నీకు కిరీటం నీకు ఇస్తాడు. కీర్తి అని కిరీటం నీకు ఇస్తాడు. క్రీస్తు కొరకు నువ్వు ఒకవేళ ఏమైనా కోల్పోయావా? క్రీస్తు కొరకు నువ్వేమన్నా మరి విడిచిపెట్టినా, మరి సమస్తం విడిచిపెట్టిన మన ఆస్తులు, భూములు, ఇండ్లను, అక్క చెల్లెండ్రు, అన్నదమ్ములను, మరి నీ క్రీస్తు వరకు నువ్వు ఏదైతే విడిచిపెట్టావో, క్రీస్తు కొరకు ఏది వదులుకున్నావో, రాబో కాలము నిత్య జీవంలో నీకు కీర్తి అనే కిరీటాన్ని నేను ఇస్తానంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, కీర్తి అనే కిరీటాన్ని పొందుకోవాలంటే, మరి రెట్టింపుల ఆశీర్వాదాన్ని పొందుకోవాలంటే క్రీస్తు కొరకును సమర్పించుకో. క్రీస్తు కొరకు వదులుకునేవి వదులుకోవాలి, ప్రయాసపడాలి, సమర్పించుకోవాలి. క్రీస్తు కొరకు విడిచిపెట్టి క్రీస్తు కొరకు ప్రయాసపడాలి. అప్పుడే నీకు కీర్తి అనే కిరీటాన్ని ఇస్తానంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. 5
ఆనంద కిరీటము. 1 దశలోనిక పత్రిక 2:19 చదువుకుందాం. ఏలయనగా మా నిరీక్షణైనను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది? మన ప్రభువైన యేసు యొక్క రాకడ సమయమున ఆయన మొదట మీరే కదా, నిశ్చయముగా మీరే మా మహిమానందమునై ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. నీ నిరీక్షణ ఆనందమైనను అతిశయమైనను. ప్రియ సంఘమా, నీ నిరీక్షణ ఎలా ఉంది? అతిశయమైనను ఆనందమైనను ప్రభువైన యేసు రాకడ సమయమున ఆయన ఎదుట నిశ్చయముగా ఆనందమనే కిరీటాన్ని మా మహిమయు నీవే అంటున్నాడు దేవుడు. మా మహిమ నీవే. నువ్వు మహిమపరచాలనుకున్న దేవుని మహిమపరచాలి. ఆనందం కలిగి ఉన్న దేవుని కొరకే ఆనందం కలిగి జీవించాలి. అతిశయం పొందుకోవాలని దేవుని కొరకే అతిశయం పొందుకోవాలి. నిరీక్షణ కలిగి జీవించిన యేసుక్రీస్తు కొరకే నేను నిరీక్షణ కలిగి జీవిస్తే రాకడ సమయం ఆయన ఎదుట నువ్వు ఆనంద కిరీటాన్ని పొందుకుంటావు. చావైన మరణమైన అన్ని సమస్త సంతోషమైన ఆనందమైన నిరీక్షణైన అతిశయమైన ప్రభువు కొరకే నువ్వు నిలబడితే రాకడ సమయమున నీ మహిమ ఆనంద కిరీటమును పొందుకుంటావు. దేవునికి మహిమ కలుగును కాక. 5 ఆనంద కిరీటము. 6 అక్షయ కిరీటము. 1 కొరింథీ పత్రిక 9:25 చదువుకుందాం. మరియు పందెమందు పోరాడు ప్రతి వాడు అన్ని విషయములయందు మితముగా ఉంటును. వారు క్షయమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయ కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. దేవునికి మహిమ కలుగును గాక. పందెమునకు పోరాడేవాడు అన్ని విషయముల మితముగా ఉంటాడు. ఉదాహరణ, మరి మిలిటరీలో జాబ్ వచ్చిన వాడు ట్రైనింగ్ పొందుకుని మిలిటరీలోకి వెళ్తే వాడికి మతిపోతుంది. అలాగే ట్రైనింగ్ పొందుకుంటాకి వెళ్ళేవాడు మరి అన్ని విషయంలో మితంగా ఉంటాడు, సిద్ధపడి ఉంటాడు, అన్ని విషయంలో మితముగా ఉంటాడు. చేయవలసిందే ట్రైనింగ్ చేస్తాడు, చేయలేనిది వద్దనుకున్నది పక్కన పెట్టి మితముగా ట్రైనింగ్ పొందాడు. అది క్షయమైన దాని వైపు వాళ్ళు మితముగా ఉన్నప్పుడు మనం అక్షయమైనది పొందుకోవటానికి మనము మితముగా ఉండాలి. అక్షయమయమగు కిరీటము పొందుకోవాలంటే ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి నూతన స్వభావాన్ని పొందుకొని మన అతిశయం, అవిధేయత, మరి దురాశలు, మరి పాపము విడిచిపెట్టి నూతన స్వభావం పొందుకుంటే అక్షయ కిరీటాన్ని మనము పొందుకుంటాం. దేవునికి మహిమ కలుగును గాక. 6 అక్షయ కిరీటము. 7 రక్షణ కిరీటం. 1 దశలోనిక పత్రిక 5:9 చదువుకుందాం. ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకు దేవుడు మనలను నియమించాడు, ఉగ్రత పాలవుటకు నియమింపలేదు. మన ప్రభువైన యేసు ఆయన ద్వారా మనకు రక్షణ ఇవ్వాలని మనల్ని ఏర్పరచుకున్నాడు. ఉగ్రత పొందటానికి కాదు, మనకు శ్రమల గుండంగా మనం నడిపించడానికి దేవుడు మనం ఏర్పరచుకోలేదు. రక్షణ ఇస్తానికి, రక్షణ వస్త్రం ఇస్తానికి దేవుడు మనం ఏర్పరచుకున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు రక్షించబడినప్పుడు, మరి మారు మనసు పొందినప్పుడు నీకు శ్రమలు వచ్చినాయా, మరి కష్టాలు వచ్చినాయా, ఉగ్రత వచ్చిందా? అది యేసుక్రీస్తు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రాలేదు. అది మన అవిధేయతలు, ప్రాచీన స్వభావం ద్వారా మరి ఉగ్రత, శ్రమలు వచ్చినాయి అని గ్రహించి క్రీస్తు మన కొరకు రక్షణ ఇస్తాడు, రక్షణ కిరీటం ఇస్తాడని నమ్మి విశ్వాసంతో ముందుకు సాగితే రక్షణ నా కిరీటం నీకు ఇస్తానంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. 7 రక్షణనే కిరీటము. 1 వాడబారిన మహిమా కిరీటము. 2 జీవ కిరీటము. 3 నీతి కిరీటము. 4 కీర్తి కిరీటము. 5 ఆనంద కిరీటము. 6 అక్షయ కిరీటము. 7 రక్షణ కిరీటము. 7 కిరీటములు మన జీవితంలో నెరవేరును గాక. ఆమేన్.